మండల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న నా మిత్రుడు మండల అధ్యక్షులు తేజావతి నాగరాజు గారు, మండల కమిటీ అందరికి కూడా భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల కమిటీ నుంచి ప్రత్యేకమైన అభినందనలు. ఈ కాలంలో మొత్తం మండలంలో ఉన్న గిరిజనుల సమస్యల కోసం మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి సమావేశం శంకరగిరి తండలో జరుపుకోవటం సంతోషం. ఏదైతే మండలంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉందో సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కిసాన్ మన గిరిజన మోర్చా ఆధ్వర్యంలో మండలంలో దశల వారి ఆందోళన చేయాలనేది మండల కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మండల కార్యవర్గ సమావేశం జరుపుకుంటున్నాం. ఈ సమావేశంలో మండలంలో ఉన్న గిరిజన గ్రామాలు ఏదైతే ఉందో మంగాపురం, అజయ్ తండ, తిరులాపురం, శంకరగిరి తండ, అదేవిధంగా బుద్ధారం మన తండ ఒకటి, అది మందాసుపల్లి తండ ఒకటి ఉండేది. ఈ గ్రామాల్లో గిరిజనులు నేను చాలా సంవత్సరాల నుంచి ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఉమ్మడి కుటుంబాల్లో స్థలాలు ఇరుకుగా ఉండేది కాబట్టి ప్రభుత్వం ఎలాంటి ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని చెబుతుంది. ఇందిరమ్మ ఇళ్ల కన్నా ముందు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు 500 ఉన్న తండాలని గ్రామ పంచాయతీలుగా చేయడం సంతోషమే. తండల అభివృద్ధి జరగట్లేదు. ఎక్కడ చూసినా తండలలో ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ కమిటీల వరకే ఉన్నది తప్పితే అసలైన లబ్ధిదారులకు రావాలనేది మనం గిరిజన సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిరుపేద గిరిజనులకు ప్రభుత్వం 3 ఎకరాల భూమి కేటాయించాలి. తండలలో ఎక్కువ డబ్బులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం తండల అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మండలంలో ఉన్న ఏదైతే వెనకబడ్డ తండల్లో ఉందో అది శంకరగిరి తండ చాలా వెనకబడి ఉంది. ఎలాంటి శంకరగిరి తండ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల అభివృద్ధి ఆవిడ దూరంగా ఈ తండలు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టి పెట్టి ఖచ్చితంగా గ్రామాల్లో కన్నా తండల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు గిరిజనులకు అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు నిర్వహించాలని నిర్వహణలో లోపం జరుగుతుంది. కాబట్టి మొత్తం తెలంగాణలో ఉన్న గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టి తీసుకుపోయింది. నేలకొండపల్లిలో కూడా ఈ నెల లాస్ట్ లో గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ గారు కలిసి మండలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గిరిజనులకి సమస్యలపై ఒక కమిటీ వేయాలనే దాని మీద భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా వాళ్ళు ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్క గిరిజన మోర్చా నాయకులకు భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల కమిటీ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. భవిష్యత్తులో జరగబోయే గిరిజనుల సమస్యల కోసం, గిరిజనులు ఎదుర్కొంటున్న ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా వాళ్ళకి ఎమ్మటి ఉండి కృషి చేస్తుంది. మండలంలో ఐక్యంగా గిరిజనులు ఏదైతే ఉందో వాళ్ళ సమస్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా అమలు చేయాలని, ఈనాడు నిరుద్యోగులు చాలా మంది వాళ్ళ తండాలలో ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం ప్రత్యేకంగా అవసరమైతే ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసింది నిరుద్యోగులకు ఇస్తారని. గిరిజనులు చాలా మంది వెనకబడి ఉన్నారు. వీళ్ళకి ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసి చేయాలి. మండలంలో ఒక గిరిజన హాస్టల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. మన సేవరాలు ఒక మండల హెడ్ క్వార్టర్లో ఒక విగ్రహం ఏర్పాటు చేయాలి. ఆ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వమే ఆ మండల హెడ్ క్వార్టర్లో ఆ విగ్రహానికి ప్రభుత్వమే స్థలం కేటాయించి విగ్రహం పెట్టాలనేది భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కాలంలో మా మిత్రుడు మండల అధ్యక్షుడు ఇక్కడ గెలవటం, ఇక్కడ వార్డు మెంబర్గా మా పార్టీ నుంచి గెలవటం సంతోషం. భవిష్యత్తులో ఈ మండలంలో గిరిజనుల పోరాటాలకు మీ మద్దతు ఖచ్చితంగా ఉండాలి. మేము పార్టీ నుంచి అన్ని వేళల్లో మీ సహాయ సహకారాలు ఉంటాయి. గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కోసం మీ వంతు కృషి చేయాలి. ఈనాడు ఇంటర్నెట్, వాట్సాప్లు, ఫేస్బుక్లు ఉన్న కాలంలో ఎదుర్కొంటున్న ఏదైతే గతంలో ఇక్కడ ఒక అతను చనిపోయాడు, ఆ సందర్భంలో కౌలు రైతు బాణోతు వీరు చచ్చిపోయాడు. అతను చనిపోయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. తక్షణమే స్పందించి ఇప్పటికైనా లేట్ జరిగింది వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా
మన గిరిజన మోర్చా నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. భవిష్యత్తులో జరగబోయే గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుంది అనేది మేము పార్టీగా గిరిజన మోర్చా నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భవిష్యత్తులో మన మండలంలో గిరిజనులు ఒక నిర్మాణ పూర్తిగా కమిటీ వేసుకొని భవిష్యత్తులో అన్ని గ్రామాల్లో అన్ని తండాలలో కలిపి మండల స్థాయిలో ఒక పెద్ద కార్యక్రమం జరపాలనేది భారతీయ జనతా పార్టీ నుంచి ప్రభుత్వం మన నాయకత్వాన్ని కోరుతున్నాం. మీ ఊళ్ళో కాదు, మీరు మండల నాయకులు కాబట్టి అన్ని గ్రామాల్లో ఎవరెవరు ఏంటనేది పరిశీలించి మన మంగాపురం కానీ మన అజయ్ తండ కానీ ఏదైతే తిరులాపురం తండ ఉంది కానీ అన్ని గ్రామాల్లో గ్రామానికి ఒక 3 కార్యకర్తలు తయారు చేసుకొని భవిష్యత్తులో గిరిజనుల సమస్యలు గిరిజనులు ఎదుర్కొంటున్న భవిష్యత్తులో రేపు వానాకాలం వస్తుంది. వానాకాలంలో అన్ని గ్రామాలతో పాటుగా గిరిజన తండాలలో ఎక్కువ ఈ ఏదైతే పరిశుభ్రత ఉందో ఇప్పటికే గ్రామ పంచాయతీ తీర్మానం చేసి 90 రోజుల ప్రణాళిక కార్యక్రమం చేస్తుంది. 90 రోజుల ప్రణాళిక కూడా గిరిజన గ్రామాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలనేది మంత్రి గారు చెప్తున్నాం. మంత్రి గారు కూడా ఆలోచించాలి. ఈనాడు ఇంత స్వతంత్రం వచ్చి 2 ఏళ్ళైన గ్రామాలు ఇలా తండాలలో ఆఖరికి గుడిసెలు కనబడుతున్నాయి. ఇదేనా అభివృద్ధి? ఇదేనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? ఎక్కడ చూసినా గుడిసెలు కనబడుతున్న తండాలను చూసి నువ్వు పైపైన రోడ్ల మీద కారు తిరుగుడు కాదు, తండాలలో పరిశీలించి మరుగుదొడ్లు ఉన్నాయా లేకుంటే తండాలలో ఏదైతే మన గ్రామాల్లో గుడిసెలు ఎప్పుడో వాళ్ళ కుటుంబాలు పెద్ద కుటుంబాలుగా ఆ రోజు 30-40 ఏళ్ళ నుంచి ఉన్న కుటుంబాలు పెద్ద ఇళ్ల స్థలాలు లేవు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇళ్ల స్థలాల సమస్యల మీద ఈ నెల లాస్ట్ లో మండల తహసీల్దార్ గారిని మన గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఒక వినతి పత్రం ఇచ్చి మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో ఏం జరుగుతుందో అనే దాని మీద ఒక పరిశీలించి ఖచ్చితంగా దీని మీద మేమంతా మండల పార్టీ ఎప్పటికప్పుడే మేము అందరం కూడా ఎప్పటికప్పుడు దానికి తగు సూచనలు కానీ తగు సలహాలు కానీ మేము మండల పార్టీ నుంచి ఇస్తాం. మీరు కూడా చేయాల్సింది ఏంటంటే మండలంలో అనేక సందర్భాల్లో మీరు కలిసిన కాలం మీ భాషలో మన భాషలో మాట్లాడుకుంటారు కాబట్టి అసలు మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రభుత్వాలు దృష్టి తీసుకుపోవాలి. మనం తీసుకుపోవటం కాకుండా రాజకీయాలు 100 రకాల రాజకీయాలు 100 ఉండొచ్చు కానీ సందర్భం వస్తే మన గిరిజనులందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మన మండలంలో ఉన్న గిరిజనులందరూ కూడా ఐక్యంగా గిరిజన సమస్యల మీద పనిచేయాలని భవిష్యత్తులో జరగబోయే గిరిజన పోరాటాలకు భారతీయ జనతా పార్టీ వేళ మద్దతు ప్రకటించడం జరుగుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యల్లో మేమందరం కూడా మా వంతుగా పక్కా సహాయ సహకారాలు ఉంటాయి అనేది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గిరిజన మోర్చా మండల కార్యవర్గ నాయకులకు ప్రత్యేకంగా మా మిత్రుడు మండల అధ్యక్షుడు తేజావతి నాగరాజు గారికి మా మండల నాయకత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా భవిష్యత్తులో గిరిజన పోరాటాలకు రావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గిరిజనుల సమస్యల మీద ఆందోళనకు సిద్ధం కావాలని కోరుతూ సెలవు.